థ్యాంక్ యూ. ప్రజా రాజధాని అమరావతిలో ఏదైతే ఉందో గతంలో 2014-19 టైంలో ఎవరైతే అమరావతి రాజధానికి భూములు ఇచ్చారో, రాజధానికి భూములు ఇచ్చిన రైతులకి, ల్యాండ్ పూలింగ్లో భూములు ఇచ్చిన రైతులకి రిటర్నబుల్ ప్లాట్ ఇవ్వడానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం పనులు శరవేగంగా జరుగుతుంది. దానికి సంబంధించి జోన్ల వారీగా ఈ యొక్క భూములు కేటాయించి వారికి స్థలాలు కేటాయించడం జరిగింది. వారికి ప్లాట్లు కూడా కేటాయించింది. అదే జోనుల్లో ప్రస్తుతం మనం ఇక్కడ జోన్ 5Dలో అయితే ఉన్నాం. దొండపాడు గ్రామానికి ఎదురుగా అయితే ప్రాంతంలో అయితే ఉన్నాం. సీడ్ యాక్సెస్ రోడ్డు పక్కనే ఉన్నాం. మనం ఉన్నటువంటి ఏదైతే ఉందో ఈ జోన్ 5D జోన్గా చెప్పుకోవచ్చు. సో దాదాపు ఈ ఏరియా అంతా కూడా 1100 ఎకరాల ఈ యొక్క వెంచర్ ఇది జోన్ డి అనేది. ఈ 1100 ఎకరాల్లో దాదాపు పనులైతే నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఏదైతే ఉందో ఈ జోన్లో జోన్ 1, 1, 2, 3, 4, 5, 6, 7 అలా 1 నుంచి 10 రకాలుగా వర్గీకరించి 10 రకాలుగా ఒక ప్లాట్ లాగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఒక్కొక్క ఫ్లాట్కి వచ్చి ఒక్కొక్క అపార్ట్మెంట్ లాగా వచ్చి ఫ్లాట్కి వచ్చేసి 20 అంతస్తులు అట్లా ఫ్లాట్లు అయితే ఉంటుంది. దాదాపు ఈ 1 నుంచి 10 రకాలుగా డివైడ్ చేసినటువంటి ఈ ప్లాట్ల నిర్మాణంలో ఈ 1100 ఎకరాల్లో దాదాపు ఈ 1100 ఎకరాల్లో చూస్తే ఈ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ 5Dలో స్టామ్ వాటర్ డ్రైనేజ్ వాటర్ వర్క్లు, తర్వాత పవర్ డెక్ పనులు, చివరి మ్యాన్ హోల్ వర్క్లు, పవర్ మ్యాన్ హోల్స్, రోడ్ల పనులు, డ్రైనేజ్ అంతర్గత రోడ్ల పనులు అయితే జరుగుతున్నాయి. ఇవన్నీ మెయిన్ ముందు ఒక ఫ్లాట్ డెవలప్ చేయాలంటే, ఒక ఏరియాని డెవలప్ చేయాలంటే రోడ్డు కావాలి. రోడ్డుతో పాటుగా అంతర్గతంగా సంబంధించినటువంటి డ్రైనేజ్ అయితే కావాలి, పవర్ డెక్ కావాలి, పవర్ మ్యాన్ హోల్ కావాలి, స్టామ్ వాటర్ కావాలి. ఏదైతే ఉందో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పి ఆనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారో, ఆ హామీలో భాగంగా ఈ రోజున అన్ని రకాలుగా మౌలిక సదుపాయాలు కల్పించేందుకే ఈ రోజున ఈ అమరావతి ప్రాంతంలో ఎక్కడ చూసినా, ఈ ప్రజా రాజధాని ప్రాంతంలో ఎక్కడ చూసినా రిటర్నబుల్ ప్లాట్లు ఇచ్చే ప్రాంతాల్లో కేటాయించారో, ఈ కేటాయించినటువంటి జోన్లో పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇది మనం విజువల్ చూసుకోవచ్చు. దాదాపు ఎక్కడ చూసినా సరే ఒక పండగ వాతావరణంలాగా కోలాహలంగా కనపడుతుంది. ప్రస్తుతం ఈ ప్రాంతం అంతా కూడా ఏ ప్రాంతాలు అయితే జోన్లుగా కేటాయించి రిటర్నబుల్ ప్లాట్లుగా కేటాయిస్తామని చెప్పి ప్రకటించారో, డివైడ్ చేశారో సిఆర్డీ అధికారులు, ఆ ప్రాంతాల్లో పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ పనులు శరవేగంగా జరిగి త్వరలోనే ఈ యొక్క ఏదైతే భూములు రిటర్నబుల్ ప్లాట్లు ఇస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించిందో, ఆ యొక్క ప్రకటించినటువంటి ప్లాట్స్ ఆ రైతులకు ఎవరైతే ల్యాండ్ పూలింగ్లో భూములు ఇచ్చారో ఆ రైతులకి ఈ యొక్క భూముల యొక్క మౌలిక సదుపాయాలు కల్పించి రోడ్లు డ్రైనేజ్ అంతా కల్పించి ఒక ప్లాట్లు డివైడ్ చేసి వారికి అందించడం జరుగుతుందని చెప్పి ఇప్పటికే మంత్రి నారాయణ చెప్పడం జరిగింది. రాబోయే రోజుల్లో మరికొద్ది రోజుల్లోని ఈ యొక్క ప్రాంతం అంతా కూడా అన్ని జోన్లలో కూడా పూర్తిగా వర్క్లన్నీ కంప్లీట్ చేసి ఎవరైతే ఉన్నారో రిటర్నబుల్ ప్లాట్లు ఇవ్వాల్సినటువంటి రైతులకి ఈ యొక్క ప్లాట్లు ఇస్తామని చెప్పి కూడా మంత్రి నారాయణ చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామ్యాన్ నితిన్తో రాజ్ కమల్, S4 మీడియా, దొండపాడు జోన్ 5 నుంచి.